హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ విత్ రఫుల్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం ఎలా, షోల్డర్ దగ్గర స్టిచ్ కనిపించకుండా పైపింగ్ వేయడం ఎలా. ఈ పైపింగ్ కొంచెం కష్టంగా ఉంటుందండి. కష్టమైనా కూడా ఇలా పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కొంచెం కష్టమైనా ఈజీగా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి. నేను శారీలో 7 or 8 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని శారీ స్టార్టింగ్లో కొంచెం పీస్ని కట్ చేసుకున్నానండి. ఆ కట్ చేసుకున్న పీసెస్లో క్రాస్గా వీడియోలో చూపించానండి ఆల్రెడీ. అలా క్రాస్గా 1.25 ఇంచెస్ విడ్త్ ఉండేలా క్రాస్ పీస్ని తీసుకున్నాను. ఇలా ఈ క్రాస్ పీసెస్ని ఒకదాని మీద ఒకటి వీడియోలో చూపించిన విధంగా క్రాస్ పీస్ని చివరన క్రాస్గానే కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. మనం స్టిచ్ వేసుకున్నాక మధ్యలో ఇలా వేస్ట్ క్లాత్ వస్తుంది కదండి, ఆ వేస్ట్ క్లాత్ని 2 సైడ్స్కి ఈక్వల్గా ఉండేలా ఇలా మనం మన నెయిల్తో ఇలా చేసుకున్నాక రెడీ చేసుకున్న ఈ క్రాస్ పీస్ లాంగ్ వచ్చేసి 2 మీటర్స్ ఉండేలా నేను స్టిచ్ చేసుకున్నానండి. ఈ పీస్కి మధ్యలో థ్రెడ్ని ఇలా ఫిక్స్ చేసుకొని థ్రెడ్ పక్కనే మిషన్కి సింగిల్ ఫూట్ని అరేంజ్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే మనం స్టిచ్ వేయాలండి. అలా మనం రెడీ చేసుకున్న ఈ క్రాస్ పీస్కి 1/2 ఇంచ్ ఖర్చుకి క్లాత్ ఉంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఈ పీస్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్కి ఒకదానికి ఒకటి వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్నాక ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, ఈ క్లాత్ని మనకి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదండి. లైనింగ్ క్లాత్కి షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ రైట్ సైడ్ ఇలా పైపింగ్ని ప్లేస్ చేసుకుని 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలా మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ నెక్ కాబట్టి టర్నింగ్స్లో కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ 1/4 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఈ పైపింగ్ క్లాత్ని ఈ బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూపిస్తున్నానండి. మీకు ఒకవేళ ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి. ఈ వీడియో చూస్తూ మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవడం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నేను మొత్తం ఈ క్లాత్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ స్క్వేర్ నెక్ కాబట్టి ఈ టర్నింగ్లో ఈ పైపింగ్ క్లాత్ని చిన్న ఫోల్డింగ్ చేసి నీడిల్ని అలాగే క్లాత్ లోపల ఉంచి మిషన్ ఫూట్ని పక్కకి తిప్పుకోవాలి. అప్పుడు పైపింగ్ పీస్ ఈజీగా టర్న్ అయిపోతుందండి. ఇలా పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత పైపింగ్ అనేది మనకి ఇలా వచ్చింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఒకసారి మీరు చూసేయండి. పైపింగ్ కంప్లీట్ అయ్యాక లైనింగ్ క్లాత్కి పైపింగ్ని కంప్లీట్ చేసుకున్నాక లుక్ అనేది ఇలా వచ్చిందండి. షోల్డర్స్ దగ్గర స్టిచ్ కనిపించకుండా మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ క్లాత్కి కూడా మనం షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్కి షోల్డర్ జాయింట్ని జాయింట్ చేసుకున్నాక 2 స్టిచ్చెస్తో షోల్డర్ని జాయింట్ చేసుకున్నామండి. ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ క్లాత్ రైట్ సైడు మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ రాంగ్ సైడు ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 2 షోల్డర్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా ఇలా మనం పిన్స్ని సెట్ చేసుకోవాలండి. 2 షోల్డర్స్ అంటే లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి 2 షోల్డర్స్ ఒకే దగ్గర ఉంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మిషన్ ఫూట్ ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ ఫూట్కి కొంచెం గ్యాప్తో ఇలా పిన్స్ని సెట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ షోల్డర్ స్టిచ్, ఒరిజినల్ క్లాత్ షోల్డర్ స్టిచ్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటూ అలా గమనించుకుంటూ ఇక్కడ పైపింగ్ క్లాత్ ఉంటుంది కదండి, పైపింగ్ క్లాత్ పక్కనే వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. మనం వేసే స్టిచ్ అనేది ఫస్ట్ షోల్డర్ కదలకుండా మనం షోల్డర్ దగ్గరే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ నేను 1 సైడ్ షోల్డర్ దగ్గర స్టిచ్ వేసానండి. నెక్స్ట్ వచ్చి సెకండ్ సైడ్ అంటే రౌండ్గా ఫస్ట్ ఎండ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు మనం స్టిచ్ వేయకూడదండి. అలా వేస్తే 2 షోల్డర్స్
కరెక్ట్గా రావండి, అటు ఇటు కదిలిపోతాయి. అందువల్ల ఫస్ట్ ఒక షోల్డర్ని జాయిన్ చేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ షోల్డర్ దగ్గర అంటే 2 షోల్డర్స్ ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకుంటూ సెకండ్ షోల్డర్ దగ్గర కూడా మనం స్టిచ్ అనేది వేయాలండి. ఇలా 2 షోల్డర్స్ని అటాచ్ చేశాక మిగిలిన పైపింగ్ను కూడా నీట్గా పైవైపున స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా పైవైపున పైపింగ్కి స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చుట్టూ పైపింగ్ పైవైపున స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోగానే పిన్స్ని రిమూవ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. నేను ఒకసారి ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్ చూపించాను, గమనించారా? నీట్గా లైనింగ్కి అలాగే ఒరిజినల్ క్లాత్ స్టిచ్ అనేది ఒకదాని మీద ఒకటి నీట్గా వచ్చేసిందండి. పైపింగ్ పక్కనే మనం స్టిచ్ వేసాం కదండి, ఈ స్టిచ్ పక్కనే ఈ నెక్స్ చుట్టూ అంటే మనకి టర్నింగ్స్ ఉంటాయి కదండి, ఆ నెక్స్ చుట్టూ ఇలా టక్స్ని ఇవ్వాలండి. నెక్స్ట్ చుట్టూ ఇలా టక్స్ని పెట్టుకున్నాక ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్కి లైనింగ్ని టర్న్ చేసుకోగానే మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసాం కదండి, అది బయటికి అంటే పై వైపుకి నీట్గా ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలండి. పైపింగ్ పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిపోగానే లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకోవాలండి. బిగినర్స్కి ఇలా అటాచ్ చేయడం కష్టం అనిపిస్తే అక్కడక్కడ అంటే మిషన్ ఫూట్కి కొంచెం గ్యాప్తో పిన్స్ని సెట్ చేసుకొని లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోగానే ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా మిగులుతుంది కదండి, ఆ మిగిలిన ఆ క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి. టక్స్ ఉన్న ప్లేస్లో కంపల్సరీగా టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ క్లాత్కి లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని లెఫ్ట్ రైట్ని ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా లెఫ్ట్ రైట్ నీట్గా వస్తాయండి. ఈ 2 క్లోజ్కి లైనింగ్ని అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోతుందండి.
ఇలా రెడీ చేసుకున్న ఈ క్లాత్ రైట్ సైడు, అలాగే ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్ క్లాత్ రాంగ్ సైడు ఒకదాని మీద ఒకటి ఇలా ఫిక్స్ చేసుకొని పాదం ఖర్చు వచ్చేలా నీట్గా క్లాత్ని కొంచెం కూడా లాగకుండా ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి కదండి, ఈ టర్నింగ్స్ దగ్గర మనం టక్స్ ఇచ్చుకుంటే నీట్గా ఫోల్డింగ్ అనేది నీట్గా బ్యాక్ సైడ్కి నీట్గా టర్న్ అవుతుందండి. టక్స్ ఇవ్వడం కంప్లీట్ అయిపోగానే పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలా సెకండ్ వైపున కూడా ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. పై వైపున స్టిచ్ వేస్తున్నాం కదండి, ఇలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు, లేదా అక్కడ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని వేసుకోవచ్చండి. నాకు ఇక్కడ క్లాత్ సరిపోతుందో లేదో అని డౌట్తో నేను ఇక్కడ పైపింగ్ వేయలేదండి. నెక్స్ట్ వీడియోస్లో ఫ్రంట్ పార్ట్ అంటే ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఎలా వేయాలో చూద్దాం. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ షేప్ బెల్ట్ లేదండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ బెల్ట్, అలాగే ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ బెల్ట్ని వేయాలి. నేను ఫస్ట్ ఈ పైపింగ్ని స్టిచ్ చేసి దానిపైన ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు బెల్ట్ని స్టిచ్ చేస్తే ఈ పైపింగ్ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి లుక్ వైజ్ వస్తుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్ని ఒకసారి మన బ్లౌజ్ మీద పెట్టి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి ఎంత స్ట్రైట్ పీస్ అయితే అవసరమో అంత పీస్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్కి ఒక సైడు సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా రెడీ చేసుకున్న ఈ పీస్ని బ్లౌజ్ రైట్ సైడు, ఈ క్లాత్ రాంగ్ సైడు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని బ్లౌజ్ చివరన ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్నాక ఈ బ్లౌజ్ చివరన మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసాం కదండి, ఆ స్టిచ్ పక్కనే ఈ పాదం ఖర్చు వచ్చేలా ఈ పీస్ని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకుంటే ఈ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది. ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ బెల్ట్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోగానే బ్యాక్ సైడ్ బ్యాక్ బెల్ట్ని కూడా ఇలాగే స్టిచ్ చేయాలి. స్టిచ్ చేశాక మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఉంది కదండి, ఆ పైపింగ్ పై వైపున స్టిచ్ వేసుకుంటే ఈ బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోతుంది. తర్వాత బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది. Is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Get on board. We're smiling. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. Flying, get on board. We're smiling on top of ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కాజా బెల్ట్ని ఉక్స్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ బెల్ట్ కోసం 1 ఇంచ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. కాజా బెల్ట్ కోసం 2 ఇంచెస్ క్లాత్ని రెడీ చేసుకొని ఫస్ట్ అయితే నేను కాజా బెల్ట్ని స్టిచ్ చేస్తున్నానండి. కాజా బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ని ఓపెన్ చేసి కింది క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి బయటికి 3/4 ఇంచ్ ఖర్చు వచ్చేలా కాజా బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. పై వైపున పైపింగ్ ఉంది కాబట్టి నెక్ పీస్ రాదు కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కాజా బెల్ట్ స్టిచ్ చేయడం పూర్తయిపోతుంది. ఇక్కడ 2 స్టిచ్చెస్ని వేసుకోవాలండి. ఆ స్టిచ్చెస్ లోపలే మనం కాజాని స్టిచ్ చేసుకోవచ్చు. అందుకోసం 2 స్టిచ్చెస్ని వేసుకుంటాం. పై వైపున కంపల్సరీగా రఫ్ స్టిచ్ వేసుకోవాలండి, పై వైపున కింది వైపున. కాజా బెల్ట్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోగానే హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలండి. హుక్స్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ రైట్ సైడు, హుక్స్ బెల్ట్ రాంగ్ సైడు ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకొని పై వైపున 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. హుక్స్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పై వైపున కింది వైపున కంపల్సరీగా రఫ్ స్టిచ్ వేసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పై వైపున కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్నాక పై వైపున కూడా
ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని, ఎందుకంటే నెక్ బెల్ట్ రాదు కాబట్టి ఈ క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకుంటే హుక్స్ బెల్ట్ స్టిచ్ చేయడం పూర్తయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం. అక్కడికి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ చాలా డీప్ ఉందండి, కటింగ్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి 3 or 3.5 ఇంచెస్కి డాట్స్ని క్రాస్గా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక మెజర్మెంట్ బ్లౌజ్ లూజ్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్నాక సైడ్ జాయింట్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నాక మిగిలిన క్లాత్తో ఇలా జాయింట్ స్టిచ్ చేసేసుకున్నానండి. ఇలా జాయింట్ స్టిచ్ చేసుకున్నాక ఈ క్లాత్ని మనం ఆల్రెడీ రఫుల్ హ్యాండ్స్ని పేపర్ మీద కట్ చేసుకున్నాం. ఈ పేపర్ని ఇలా ప్లేస్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న క్లాత్ ఉంది చూసారా, రౌండ్ కింద, అది వచ్చి ఆర్మ్ హోల్ కిందికి మనకి స్లీవ్స్ అనేది వెళ్ళిపోతుంది. అందుకోసం నేను ఈ జాయింట్ వేసుకున్న ఆ చిన్న పార్ట్ అనేది అటు సైడ్కి వచ్చేలా రఫుల్ హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నానండి. ఫుల్ హ్యాండ్స్ని ఈ పేపర్ కింద మార్క్ చేసుకునేటప్పుడు అలాగే ఇలా కట్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా అక్కడక్కడ పిన్స్ని సెట్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు మూవ్ కాకుండా నీట్గా మనకి 2 హ్యాండ్స్ ఈక్వల్గా వస్తాయండి. ఇలా కట్ చేసుకున్నాక
మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో పేపర్కి సెంటర్కి ఇలా మార్క్ చేసుకున్నాం. ఈ మార్కింగ్స్ని ఈ స్లీవ్స్ పైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వచ్చేసి బ్లౌజ్ షోల్డర్ దగ్గర, సెకండ్ మార్కింగ్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేలా ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా రఫుల్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్నాక ఈ స్లీవ్స్కి చివరన జిగ్జాగ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుందండి. జిగ్జాగ్ ఫెసిలిటీ లేని వాళ్ళు నార్మల్ నీడిల్తో అయినా ఈ చివరన క్లోజింగ్ అంటే స్టిచ్ మనకి నైస్గా కనిపించేలా నార్మల్ నీడిల్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు. రఫుల్ హ్యాండ్స్ని బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు మనం మామూలు బ్లౌజ్కి ఎలా అయితే స్లీవ్స్ని అటాచ్ చేస్తామో అదే ఖర్చు అంటే పాదం ఇంచు ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ స్లీవ్స్ని అటాచ్ చేయాలండి. ఈ బ్లౌజ్కి వన్ స్లీవ్ని అటాచ్ చేయడం ఈ వీడియోలో చూపించానండి. సెకండ్ స్లీవ్ని ఇదే ప్రొసీజర్ని ఫాలో అవుతూ అటాచ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఇలా ఉందండి. మీరు ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.